హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద గ్రూప్ 1, గ్రూప్ 2 విజేతలైన ఉద్యోగ విజేతలకి ఈ సందర్భంగా ఉద్యోగ విజేతలుగా జైత్రయాత్ర చేస్తున్నటువంటి మీ అందరికీ కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కింద యాజ్ హిస్టరీ రఫీ సార్గా మన ఫ్యాకల్టీ అందరి తరపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ క్లాసుల్లో అహిర్నెసలు నాతో కష్టపడి మీకు పాఠాలు చెప్పిన మన ఫ్యాకల్టీ అందరికీ మీ తరపున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు సాధించడం, అంటే మంచి ర్యాంకులు, మంచి స్కోర్ సాధించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోషాన్ని పంచుకుంటూ ఈ వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. విజయం అనేది మీకు పర్టికులర్గా ఈ జనరేషన్లో ఉన్న మీకు ఈ రిజల్ట్స్, ఈ కష్టం అంత ఈజీగా రాలే. కష్టాలు, కన్నీళ్ళు, తీవ్ర గందరగోళాలు, పేపర్ లీకేజీలు, రద్దవ్వడం, మళ్ళీ జరగడం, మళ్ళీ ప్రిలిమ్స్లు నిర్వహించడం, రకరకాల ఉద్రిక్తతల మధ్య ఎగ్జామ్స్ రాయడం, గ్రూప్ 1 మెయిన్స్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, ఇలా ఇన్ని పెయిన్స్ మధ్య మీరు కడిగిన ముత్యాల్లాగా నిలబడ్డారు బయటకు వచ్చి. నిజంగా దానికి సంతోషం. ఒక ఎగ్జామ్ రాయడం కాదు, ఆ రాయడానికి చేసే జర్నీ చాలా పీస్ఫుల్గా ఉండాలి. కానీ అది ఎందుకో నేడు 2 రాష్ట్రాల్లో లోపించింది. మనం చూస్తున్నాం అనుభవం. ఇలాంటి ఇంత టెన్షన్ వాతావరణం నుంచి మీరు జాబులు కొట్టారు. మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్నటువంటి ఓర్పు ఈరోజు ఈ విజయాన్ని మీకు చేకూర్చిపెట్టింది. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా గ్రూప్ 2 విజేతలు, గ్రూప్ 1 విజేతలు ఇంటర్వ్యూలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. నిజంగా చాలా సంతోషం. నా వాట్సాప్, మన ఆఫీసు ఫోన్లు మామూలుగా మోగట్ల. సార్ కష్టపడ్డాం సార్, జాబ్ కొట్టాం సార్. నేను అన్నాను, కష్టపడ్డాం కాదు, ఇష్టంగా మీరు కష్టపడ్డారు, అందువల్ల మీరు జాబులు కొట్టగలిగారు. ఒక్కసారి గత 4-5 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి చూడండి, ఎంత బీభత్సమైన పరిస్థితిలో. అసలు గవర్నమెంట్ జాబ్స్ నమ్మాలా వద్దా, ఈ ఇస్తారా, ఈ జరుగుతాయా, ఈ కోర్టులేంటి, ఈ కేసులేంటి, ఇంతటి నేపథ్యంలో మీరు జాబులు సాధించారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విజయం వల్ల ఈ అఖండ విజయం వల్ల మీలో ఇంత కూడా ఈగో రాకూడదు, మీలో ఇంత కూడా అహంకారం రాకూడదు. అర్థమవట్లా? మీ ప్రయాణంలో, మీ జర్నీలో ఇది మజిలీ మాత్రమే. ఇంకా మీరు సివిల్స్ రాసేవాళ్ళు రాయాల్సి ఉండింది, గ్రూప్ 1 కావాల్సిన వాళ్ళు కావాల్సి ఉండింది, గ్రూప్ 3 రిజల్ట్స్ రేపు వస్తాయి, ఆ రిజల్ట్స్ కొట్టిన వాళ్ళు గ్రూప్ 2 కొట్టాల్సి ఉండింది, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 సివిల్స్ వరకు వెళ్ళాల్సి ఉండింది. ఎలాంటి పరిస్థితులలో ఈ విజయాన్ని నెత్తికెక్కించుకోవద్దు, అహంకారం అస్సలొద్దు. ఓకేనా? ఇది మాత్రం మీరు మర్చిపోకండి. నేను రాసుకొచ్చాను, కొన్ని విషయాలు మర్చిపోతానేమోనని. ఒక గవర్నమెంట్ జాబు వచ్చిందంటే మీరు ప్రజలకు సేవ చేయబోతున్నారు, ప్రజలకు సర్వీస్ చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, జీతం, పెళ్ళి, పెళ్ళాం, బిడ్డలు, లేకపోతే పెళ్ళి, భర్త, బిడ్డలు ఇవన్నీ ఓకే, కానీ జనాలకి సర్వీస్ చేయబోతున్నారు మీరు. ఉద్యోగి అంటే ఎవరో తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగి అంటే ఎవరో తెలుసా? ఒక సమస్యకు పరిష్కారం చూపించేవారే ప్రభుత్వ ఉద్యోగులనంటే. ఇక్కడ సమాజంలో అన్నార్తులు, దీనార్తులు, బాధపడేవాళ్ళు, పెయిన్ఫుల్తో ఉన్నవాళ్ళు, రకరకాల బాధల్లో ఉన్నవాళ్ళు, ఈ టెక్నాలజీ అర్థం కాక గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎప్పుడు ఎక్కడ న్యాయం జరిగిద్దని అలో లక్ష్మణ అంటూ ఏడిసేవాళ్ళు ఎంతమంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకున్నా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకున్నా, ఒక ప్రభుత్వ కార్యాలయం తీసుకున్నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ టెక్నాలజీ ఇంకా మన సమాజం అందిపుచ్చుకోలే. చాలామందికి ఆన్లైన్లు ఈ గోల్ తెలియదు. కాబట్టి అలా బాధపడే వాళ్ళందరికీ మీరు పెద్దన్నలాగా వ్యవహరించాలి. నేను వ్యవహరించట్లా, నాకు జాబ్ వచ్చింది, నాకు మంచి జీతం ఉంది, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అయినా నేను ఫ్రీగా ఎందుకు సర్వీస్ చేస్తున్నాను? ఇంత సర్వీస్ చేస్తున్నా నన్ను మాట్లాడుతున్నారు ఇష్టారాజ్యంగా పిల్లలు అన్నా కానీ నేను పట్టించుకోవట్లేదుగా. అది మనం పట్టించుకోకూడదు. ఏమంటుందాను, చంద్రుడికి మబ్బు అడ్డం వస్తే చంద్రుడు తన చల్లదనాన్ని మబ్బు మీద కోపంతో చూపించకుండా ఉండడం, మబ్బు అట్ట పోగానే మళ్ళీ చంద్రుడు తన చల్లదనాన్ని ఈ యొక్క నేల మీద ప్రసరింపజేస్తాడు మనకి. మనం కూడా అలా ఉండాలి.
యాజ్ ఎ ప్రభుత్వ ఉద్యోగులుగా నేను ఒక్కటే చెప్పేది, మీరు గవర్నమెంట్ జాబ్ సర్వీస్ కోసం చేస్తున్నారు. జనాలకు చాలామందికి ఏమీ తెలియదు. ప్రభుత్వ పథకాలు చక్కగా అమలు చేయాల్సిన బాధ్యత మీది. రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీది. అర్థంలో మీరు జాబు చేసి, అది ఏ జాబ్ అయినా, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతుంటే అక్కడున్న జనాలు ఏడవాలి, బాధపడాలి. అరే సార్ మీరు మాకు ఉండండి, మీరు మాకుంటే బాగుండు కదా. నేను మెదక్ జిల్లాలో టేక్మాల్లో జేఎల్ చేసి డిఎల్ ప్రమోషన్ కొడంగల్ వెళ్తున్న తరుణంలో ఆ జూనియర్ కాలేజీ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. టేక్మాల్ అనే మండలంలో నా ఫస్ట్ పోస్టింగ్ అదే, జేఎల్గా ధర్నా చేశారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు సార్? మేము సంగారెడ్డి వచ్చి కలెక్టరేట్లో చెబుతాం సార్, నువ్వు వెళ్ళొద్దు సార్, నువ్వు మాకు ఉండాలి సార్, మేము మిమ్మల్ని ఆపుకుంటాం సార్, నువ్వు ఉండు సార్ అన్నారు. లేదు నా అన్నట్టు ప్రమోషన్ వచ్చింది, డిఎల్గా వెళ్తున్నాను అని చెప్పి. అట్లయితే వెళ్ళు సార్, కానీ ఇక్కడ నుంచి వెళ్దామంటే మేము ఒప్పుకోము, నువ్వు ఉండాలి, మాలో ఒకటి అయ్యావు, మా ఊరిలో ఒకటి అయ్యావు, మా సమస్యలో ఒకటి అయ్యావు, మా పిల్లలకి మాకన్నా తండ్రి అయ్యావు. ఆ ఫస్ట్ పోస్టింగ్ ఊరు నేను ఈ రోజుకి మర్చిపోలేదు. కారణం ఆ ఫీల్ అయ్యాను కాబట్టి. మీరు కూడా అలాంటి ఫీలింగ్ రావాలి. ఒకరోజు రాత్రి నేను ఆ ఊళ్ళో రూమ్ తీసుకుని ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి వచ్చి 5-6 రోజులు ఉండి పాఠాలు చెప్పి మళ్ళీ వెళ్ళేవాడిని మన ఇన్స్టిట్యూట్కి. ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి నిలబడి ఏడుస్తుంది. వాళ్ళ ఫాదరు మాకు టీలు ఇస్తాడు అన్నట్టు, నెలకింత అమౌంట్ ఇస్తాము, టీ ఇస్తాడు, కాసి తినుబండారాలు ఇచ్చి వెళ్తుంటాడు. దగ్గరలో షాప్ వాళ్ళది. అతని పేరు అశోక్ అమ్మాయిని తీసుకొచ్చి నిలబడి ఉన్నాడు రూమ్లో. తలుపు తీసి చూసేటప్పటికి 2 నిలబడి ఉన్నారు, తండ్రి కూతుళ్ళు. ఏం అశోక్ ఇటు వచ్చావు అంటే, మధ్యాహ్నం నుంచి అన్నం తింటలేదు అమ్మాయి, మీరు ట్రాన్స్ఫర్ అయ్యారంటగా, మీరు వెళ్ళిపోతున్నారంటగా, చూడండి ఎట్టా ఏడుస్తుందో. నేను ఎప్పుడు నా కూతురు కళ్ళల్లో, నా బిడ్డ కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడలా, ఇప్పుడు ఏడుస్తుంది మీరు వెళ్ళిపోతున్నారని. అందువల్ల నేను ఇప్పుడు ఈ బండికి, అప్పుడు 8:30-9 అయింది నైట్, బండి ఎక్కించుకొచ్చాను సార్, కొంచెం ధైర్యం చెప్పండి సార్ అని. ఆ అమ్మాయి బైపీసీ అమ్మాయి, హిస్టరీ అమ్మాయి కూడా కాదు. అంటే నేను ఎంత ముద్రేసి ఉంటాను ఆ కాలేజీలో, ఇప్పుడు చేస్తున్న ఈ కాలేజీలో కూడా. అర్థం, డబ్బులు ఇవాళ ఉంటే రేపు పోతాయి. మనం చచ్చిపోతే 10 మంది చెప్పుకోవాలి. అర్థమైందా? 10 మంది కోసం నిలబడాలి. హిస్టరీ రఫీ సార్ ఏ పని చేసినా మీ ప్రయోజనం కోసమే చేస్తాడు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఆ తరువాత ఈ రోజు నుంచి మీ లైఫ్ మారిపోయింది, అంతకుముందులా కాదు. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన సమాజం మిమ్మల్ని ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. నిరుద్యోగాన్ని ఇప్పుడు పట్టించుకోదు. ఇప్పుడు మీరు ఉద్యోగార్థి అయ్యారు, మీరు చెప్పే ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది. అందువల్ల సమాజం చూస్తూ ఉంటుంది. అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థంలో ఎట్లా పడితే అట్లా మనం బిహేవ్ చేయకూడదు. జాబు రాకముందు మీరు వేరు, జాబ్ వచ్చిన తర్వాత మీరు వేరు. మీరు కొట్టిన జాబు 100,000 మంది యూత్కి ప్రేరణ, 100,000 మంది యూత్కి ప్రేరణ. మీరు కొట్టిన జాబు, మీరు కొట్టిన స్కోరు మామూలు కాదు. అందువల్ల మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈగో ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, తలకెక్కించుకోకూడదు. అర్థం అట్లా ఇంకా మీరు పేదోడైపోవాలి. పేదోడు మీన్స్ ఆలోచన పరంగా పేదల గురించి ఆలోచించాలి. ఇంకా మీరు సమాజంలో ప్రతి కుటుంబంలో మీరు ఒకళ్ళు అవ్వాలి, ఆ కుటుంబం మీద అవ్వాలి. అర్థమైందా? అలా ఉంటేనే గవర్నమెంట్ జాబ్లో మనం రాణించగలం. తలకెక్కించుకోవద్దు, ఏది ఈగో తలకెక్కించుకోవద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అబ్బో అది ఇది అంటారు, ఈ కళ్ళు ఏడ ఉండొద్దు. నో, మనం ఎప్పుడు నేల మీదే ఉన్నాం, మనం ఎప్పుడు నేల మీదే ఉంటాం. మనం నేల మీదే కూర్చొని మాట్లాడాలి. అర్థం అట్లా. ఇప్పుడు నేను చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నా. చాలామంది అన్నారు, లెక్చరర్ ఏంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏంది, మీరు ఇలా పాఠాలు చెప్తారు ఏంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చునండి. ఎందుకంటే రేపు మనం కలిసిపోయేది దీంట్లోనే, మనం కలిసిపోయేది మట్టిలోనే. అందువల్ల గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, రేపు జాబ్ రాగానే డిప్యూటీ తహసీల్దార్ వస్తుంది, గ్రూప్ 1లో ఆర్డీఓలు వస్తాయి, డిఎస్పీలు వస్తాయి. డిఎస్పీలో బోల్డెన్ పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1లో, టీజీపీఎస్సీ కింద ఇప్పుడు ఈ పోస్టుల కింద సిటీఓలు ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను చెప్పేది, లంచం అనేది తీసుకోవద్దు. లంచం ఇచ్చినా తీసుకోవద్దు, లంచం అడగొద్దు. మీరు ఇంకో కొన్ని ఏళ్ళు ఉంటారు మీరు సర్వీస్లో. అలాంటి సిస్టమ్ని మీరు పెట్టుకోవద్దు. లంచం తీసుకునే ఉద్యోగి సమాజంలో చులకనైపోతాడు. ఆ ఈడ అని అంటారు, ఇతనా అని అనిపించుకోవాలి మనం, వీరా అని అనిపించుకోవాలి మనం, ఈడ అని మనం అనిపించుకోకూడదు యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్గా. అదొకటి గుర్తుపెట్టుకోండి. లంచాన్ని మీరు తలకెక్కించుకోవద్దు, లంచం తీసుకోవద్దు, అసలు అలాంటిది ఎంకరేజ్ చేయొద్దు. జనాలకి సర్వీస్ చేయండి, ప్రాణం పెట్టి సర్వీస్ చేయండి జనాలకి. ఏం కాదు, మనకు ఉద్యోగం వచ్చిందిగా, పెళ్ళి అవుతుంది, మంచి ఫ్యామిలీ వస్తుంది, మనం పేదరికంలో ఉన్నాం, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి, ఇవన్నీ ఓకే.
కానీ మీరు ఉద్యోగం కొట్టకముందు మీ ఆలోచన 10 మంది గురించి ఎలా ఉందో అదే ఆలోచన పెట్టుకుని మీరు సర్వీస్ చేయాలి. అలానే మీకు ఈ విజయంలో సహకరించిన మీ తల్లిదండ్రులు, ముఖ్యాతిథికి మీ తల్లిదండ్రులు, మీ గురువులు, మీ స్నేహితులు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ అన్న తమ్ముళ్ళు, మీ బావలు, మీకు సాయం చేసిన మీ బావలు అందరికీ థ్యాంక్స్ చెప్పండి ఫోన్ చేసి. వాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళు లేకపోతే ఓ రకంగా చెప్పాలంటే మీరు లేరు. వీళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్పాలి, రుణం తీర్చుకోవాలి. ఓ మాట చెప్పాలంటే అదియును కాక నీ వల్ల ఏమైందా, ఏం చదువుతావు నువ్వు, వీళ్ళు పరీక్షలు పెట్టినట్టే, అబ్బో నువ్వు రాసినట్టే, ఈ ఉద్యోగాలు వస్తాయి ఏంది, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు నీకు వస్తాయా, వద్దులే అబ్బా నువ్వు ఎందుకు ఆలోచన చేస్తావు, మానే అబ్బా ఏదో ఒక షాప్ పెట్టుకో, ఏదో ఒక చాయ్ షాప్ పెట్టుకో, అసలు నీకు రాదు, నువ్వు వేస్ట్, నువ్వు కష్టపడతలేదు, అసలు నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్ అని నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళందరికీ ఈ విజయం ద్వారా నువ్వు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు. లేకపోతే మామూలుగానే మనసులో థ్యాంక్స్ చెప్పుకో. వాళ్ళందరూ నిన్ను రెచ్చగొట్టి జాబ్ కొట్టించారు, అర్థం అవట్లా. వాళ్ళందరూ అలా అనకపోతే నువ్వు జాబ్ కొట్టేవాడివి కాదు. మన సన్నిహితులు, స్నేహితులు, గురువులు వీళ్ళందరూ ఒక పాట అయితే నిన్ను విమర్శించిన వారు మరో పాట. వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే నువ్వు జాబ్ కొట్టావు ఈరోజు. వాళ్ళు నీకు శత్రువులు కాదు, అర్థం అట్లా. వాళ్ళందరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పు. మర్చిపోకండి. మీరు ఈ విజయం ఇంతే కాదు, మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం మీకు మజిలీ మాత్రమే, ఈ విజయం మీకు మజిలీ మాత్రమే. ఇంకా మరిన్ని విజయాలు మీరు సాధించాలి. మీ కన్న తల్లిదండ్రులకి, మీకు సహకరించిన మీ భార్యకి, మీకు సహకరించిన మీ భర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, ఈ సృష్టి సాక్షిగా, ఈ ప్రకృతి సాక్షిగా మీరు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. యాజ్ హిస్టరీ రఫీ సార్గా నేను మీకు ఇచ్చే సందేశం, మీరు జాబులు కొట్టినందుకు గాను మీరు మీ పుస్తకాలు ఉంటాయి, మీరు చదివిన బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మీ జూనియర్లకి ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి. చాలామందికి నేను ఫ్రీగా ఏపీ హిస్టరీ బుక్స్ ఇచ్చాను, నేను చాలామందికి పంపాను, నేను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాను. నేను వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఎప్పుడన్నా అడిగినప్పుడు వెళ్ళి గైడెన్స్ ఇవ్వండి, అర్థం అట్లా. మీ ఫ్రెండ్స్ కొంతమంది జాబ్ కొట్టి ఉండకపోవచ్చు, వాళ్ళని ఓదార్చండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. నేను ముందుంటాను, నువ్వు వెనుకుంటావు, ఎక్కడ పోతావు, రా నా వెనకాలే వస్తావు నువ్వు అని ధైర్యం చెప్పండి. వాళ్ళని అలా వదిలేయకండి, వాళ్ళని హత్తుకోండి. వాళ్ళని కూడా నెక్స్ట్ విజేతలుగా మనం తీసుకెళ్తాం. ఓకేనా? ఉండనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. జాబులు కొట్టిన టీజీపీఎస్సీ కింద జాబులు కొట్టిన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు కొట్టిన వాళ్ళందరికీ హిస్టరీ రఫీ సార్ తరపున, కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్యాకల్టీ తరపున మీకు కంగ్రాట్స్ చెబుతూ, మేము మరిన్ని కోర్సులు చేస్తూ మరింత ముందుకెళ్తామని, మరింత ఉపయోగపడతామని మీకు హామీ ఇస్తూ, మీరు గొప్ప విజయాలు సాధించండి. ఉంటాను రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేదో ఇంకోటి అంటాం కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మీ విజయాలు చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను జాబ్ కొట్టినప్పుడు ఎట్ట ఉందో అట్టుంది, ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు సినిమా. ఎస్, ఓకేనా? మీ తల్లిదండ్రులకి మరీ థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు పడే ఆనందం, దేవుడు పడే ఆనందం అంతా మీ ఫాదర్లకి, మదర్లకి. ఉంటాను నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకుందాం మరో వీడియో ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.